నో నో ఛాన్స్, వదిలే ఛాన్స్ లేదండి. సో పడదు నా వల్ల కాదనుకున్నా, ఎందుకు సో కాన్సర్ వెళ్ళిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలేఖ్య బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే ఇంకో ఫన్నీ టాస్క్ తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు బ్లాగ్ అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది. ఇప్పుడైతే సూరజ్ కి పించేద్దాము. టాస్క్ కోసం చెప్తాను, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. చిన్ను ఓకే, హీ ఈస్ హియర్ గాయ్స్. సో ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏంది ఇదంతా? యా, సో ఆల్రెడీ సూరజ్ కి టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే ఓకే అర్థమైంది. చూడు, లాస్ట్ టైం 2 ఛాలెంజ్ ఆడావు, 2 సార్లు ఓడిపోయావు. అదేదో బై మిస్టేక్ గా పోన్లే కదా సాటిస్ఫై అవుతాడని చెప్పి నేనే ఆ 2 ఛాన్సులు కూడా వదిలేసి 2 గేమ్స్ కూడా విన్ చేయించాను గాయస్. నిజంగా అయితే ఇప్పుడు అలా కూడా వస్తున్నావు అన్నమాట. హార్ట్ఫుల్ గా చెప్పండి, నేనైతే మీకు ఛాన్స్ ఇచ్చానా లేదా? అప్పుడు మీరు విన్ సరే, ముచ్చటగా 3వసారి ఈరోజు ఆడుతున్నాం కదా. సరే, ఇప్పుడు మన ఆడియన్స్ కి తెలుస్తుంది ఎవరు విన్ అవుతారు అనేది. సో నేను ఇప్పుడు ఎలాంటి ఛాలెంజ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎవరు విన్ అవుతారో తెలియదు కాబట్టి. సో ఇక్కడైతే గైస్ బై ద వే ముందు అయితే 1000 రూపీస్ క్యాష్ అయితే నేను ఇక్కడ పెట్టాను. ఎందుకంటే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 1000 రూపీస్ వెళ్తుంది. ఎలాంటి కష్టం లేకుండా గేమ్ ఆడేసి 1000 రూపీస్ సాధించుకోవడం అంటే గ్రేట్ ఇష్యూ. సో అందుకని చెప్పి 1000 రూపీస్ స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఎంత వరకు విన్ అవుతారో చూద్దాం. గేమ్ ఏంటనేది చెప్పమంటారా, మీరే గెస్ చేస్తారా? చూడడానికి అయితే సింపుల్ ఉంది. బాల్ వేయాలి, పడపోతే మొహం మీద పౌడర్ పోసేయడం. సో ఇక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి కదా, గ్లాస్ లో త్రో చేయాలి. పడకపోతే మీరు ఒకరు మిస్ చేస్తే మీ ఫేస్ గా నేను కార్న్ ఫ్లోర్ వేస్తాను, నేను మిస్ చేస్తే మీరు నాకు వేయాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇక్కడ అన్ని సరే, ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఇక్కడ. ఎందుకు నవ్వుతున్నారు? ఈసారి సిఎస్కే లాస్ట్ ర్యాంక్ లో ఉంది. మండుతున్నట్టుంది. బై ది వే నేను క్రికెట్ చూడలేదు కాబట్టి నాకు తెలీదు. నేనైతే ఎప్పటికీ ఎంఎస్ ధోని ఫ్యాన్. ఓకే, జోక్స్ అపార్ట్, స్టార్ట్ చేద్దాము మరి. డన్. సో దీనిలో ఏ లూప్ హోల్స్ లేదని నేను అనుకున్నాను. సో అందరూ ఫస్ట్ అలేఖ్య చేత స్టార్ట్ చేద్దాం. దాన్ని బట్టి నాకు తెలుస్తుంది దీనిలో ఎంత రిస్క్ ఉందో ఎంత రిస్క్ లేదు. ఇది కార్న్ ఫ్లోర్, బేకింగ్ సోడా ఏంటా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. సో కాదు, స్టార్ట్ చేసాడు. అంత పూసేది మరి అంతే. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. సరే, ఇక మొదలెడదామా? అవి నా ఛాన్స్. మీకే ఇప్పుడు పౌడర్ కొట్టాను. నా ఛాన్స్ కూడా తీసుకున్నాను. మళ్ళీ పౌడర్ కొట్టించుకోవాలి ఇప్పుడు. పౌడర్ కాదు, కార్న్ ఫ్లోర్. అంటే అది నువ్వు ముందు నుంచి చేయడం ఏంటి? ఇక్కడ నుంచి చేశాను ఇలాగా. 1 పాయింట్ గైస్. నేను 1 బాల్ వేసి, అసలు బాల్ అయితే ఎంత కష్టమో, పడదు నా వల్ల కాదనుకున్నా. ఎందుకు రాయకూడదా? బాల్ వేసిన రాస్ సరే సరే సరే
బై మిస్టేక్ సార్ బై మిస్టేక్ సార్ 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 బై మిస్టేక్ సార్ బై మిస్టేక్ సార్ అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి. ఇది మేమే కదా గారు. నాది కొంచెం జాలి హృదయం కాబట్టి నేను వదిలేస్తున్నా. పడలేదు పడలేదు నో 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 చీటింగ్ చీటింగ్ గైస్ చీటింగ్. నో మొత్తం చీటింగ్ చేసి అన్ని బాల్స్ అయితే వేసేసారు గైస్. ఒక్క బాల్ కూడా పడలేదు. నాకే పడింది కాబట్టి నేనే విన్నా. ముందు నుంచి మిషన్ నడుస్తుంది ఇక్కడ. ముందు నుంచి చేయడం కాదు, వీళ్ళు కూడా ఇక్కడ వచ్చేసినాయి. అప్పుడే పడింది ఫ్లాప్ అయ్యారు. ఫ్లాప్ ఆ 1000 రూపీస్ నాదే. ఒక్క బాల్ తో ఫ్రీగా 1000 రూపీస్ కొట్టేసా. లాస్ట్ ఛాలెంజెస్ కోసం మాట్లాడారు. ఏం మాట్లాడారు? లాస్ట్ ఛాలెంజెస్ నేను ఓడిపోయాను, మీరే ఉన్నాయా? ఇప్పుడు తెలుసు ఇలాంటి కష్టాలు అసలైన టాస్క్. కెమెరా ముందే అందరికి తెలిసింది ఎవరు చీటింగ్ చేశారో. నేను వెనకదు వేస్తే ముందు వచ్చి ఇలా చేసావు. మీరు తర్వాత ఎన్ని బాల్స్ ఒకదాని వేసారు, అయినా సరే ఒక్కటి కూడా పడలేదు. అంటే ఫెయిల్యూర్ మీరే, ఓడిపోయింది మీరే. నా 1000 నా చేతిలో పెట్టింది. ఇంకో ట్విస్ట్ ఏంటి తెలుసా? ఈ 1000 మీ కాస్ట్ లోదే, 1000 మీ కాస్ట్ లోదే. ఈ 1000 రూపీస్ సూపర్ స్పర్స్ లో నేను తీసి గేమ్ కి ఛాలెంజ్ లో పెట్టాను. బట్ తన చేత తనే ఇచ్చారు. దట్స్ ద క్రెడిట్ ఆఫ్ అలైక్య. దట్స్ ద క్రెడిట్ ఆఫ్ అలైక్య. డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు. నాకు డబ్బులు ఈజీగా రావు. ఊరికే వస్తే నేను ప్రూవ్ చేశాను. కష్టపడి ఈ గెలవడం కూడా లక్కీ గాయ్స్. ఎందుకంటే ఒక చిన్న గేమ్ లో మనం స్కూల్స్ లో ఆడతాం కదా. ఈసారి నేను గేమ్ రెడీ చేస్తాను. నెక్స్ట్ టైం ఎవరు గెలుస్తారో నెక్స్ట్ బ్లాగ్ లో చూద్దాం. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఓకే సరే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. హోప్ మీ అందరికి ఈ వీడియో ఫన్నీగా అనిపించింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అలైక్. ఓ మై గాడ్, చీటింగ్ చీటింగ్. సారీ సారీ, కంట్లో పడినట్టుంది, కంట్లో పడినట్టుంది. రండి, అర్జెంట్ గా వస్తారు లేదర్లే. అర్జెంట్ గా రండి రండి రండి. నో నో ఛాన్స్, వదిలే ఛాన్స్ లేదు. రండి. నోట్లో మొత్తం కాన్సర్ వెళ్ళిపోయింది. కెమెరా ఫేస్ చూపించండి. రియల్ సాటిస్ఫాక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.